गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदा नंदना ब्रज जन रंजना यशोदा नंदना ब्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा जय ओम विश्वधर्मं सपरिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम కొంచెం ఇట్లా అది ఒకసారి కాలుతుందా? శ్రీమద్ భాగవతం నవమ స్కందం కొంచెం పెంచాలి. అధ్యాయం 4 అంబరీష్ నీడ దుర్వాసముని అపరాధం అనొచ్చుట. శ్లోకం 70. తపో విద్యా చ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే తే ఏవ దుర్వినీతస్య కల్పతే కర్తురన్యథా. కాలి ఇక్కడ నుంచి వస్తాట. ఇంకో 2 ఒత్తులేస్తే బ్రాహ్మణునికి తపో విద్యలు నిక్కము భావము భాష్యం ఇచ్చిన అభయ చరణారవింద భక్తి వేదాంతం ప్రభుపాద. బ్రాహ్మణునికి తపో విద్యలు నిక్కముగా శ్రేయస్కరము, కానీ దుర్వినీతులకు వ్యక్తిచే పొందబడినప్పుడు అవి అత్యంత ప్రమాదకరములగును. భాష్యము. మణి అత్యంత విలువైనదే అయినను పాము పడగపై ఉన్నప్పుడు ప్రమాదమగునని చెప్పబడినది. అదేవిధంగా లౌకికుడు నాస్తికుడు తపో విద్యలో ఘన విజయం సాధించినప్పుడు అది సంగమునకే ప్రమాదకరమగును. ఉదాహరణకు నామమాత్రముకు శాస్త్రజ్ఞులు సమస్త మానవాళికే ప్రమాదకరమైనట్టి అన్వాయుధములు తయారు చేసిరి. కనుకనే మానినా భూషిత సర్ప కిమౌసౌ న భయంకర అని చెప్పబడింది. పడకపై మణి ఉన్నట్టి సర్పము అట్టి మణి లేనట్టి సర్పంతో సమానముగా భయంకరమైనది. దుర్వాసముని యోగ బల సంపన్నులకు బ్రాహ్మణుడేనను సుజనుడు కానందున తన శక్తినట్లు ఉపయోగించవలనో ఎరగకుండెను. అందువలన అతడు అత్యంత ప్రమాదకరుడయ్యాను. యోగ బలముచే ఏదో స్వప్రయోజనం వాడుకొని ప్రమాదకర వ్యక్తుల పట్ల భగవానుడు ఎన్నడూ మొగ్గుచూపడు. అందువలన ప్రకృతి నియమానుసారం అట్టి శక్తి దుర్వినియోగచరముగా సంగమనకు గాక అట్టి దుర్వినియోగ వ్యక్తికి ప్రమాదకరమగును. సర్వ 71 శ్లోకం. బ్రహ్మస్తద్గచ్చ భద్రం తే నాభాగా తనయం నృపం క్షమాపయ మహాభాగం తథా శాంతిర్భవిష్యతి. ఓ బ్రాహ్మణోత్తమ, కనుక నీవు శీఘ్రమే నా భాగసుతుడకు అంబరీషుని చెంతకు విడలము. నీకు శుభమగుగాక. ఆ మహాభాగుని ప్రసన్నం చేసుకున్నచో నీకు శాంతి కలుగును. ఈ సందర్భమందు మధ్వముని గరుడ పురాణం నుండి ఇట్లు ఉదాహరించిరి.
ఈ అంబరీషు దుర్వాస చరిత్రం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, బ్రహ్మ రుద్రులతో పాటు దేవతలందరూ విష్ణు అధీనంలో ఉన్నట్టి వారే కనుక వైష్ణుని ఎడ అపరాధమర్చినప్పుడు ఆ అపరాధి దేవదేవుడకు విష్ణువు చే శిక్షించబడును. అట్టి వ్యక్తిని బ్రహ్మరుద్రులైనా కాపాడజాలరు. ఈ పక్కనే బెస్ట్. ఇంకో చైర్ ఉంది, ఈ పక్క అది పెట్టేసి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశం. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ శ్రీచైతన్యం నమామితం. నారాయణకి దుర్వాసుని మధ్య చర్చ కొనసాగింది. సో తర్వాత చివరికి దుర్వాసుడు అంబరీష్ మహారాజ్ దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు ఆయన 1 సంవత్సరం నుంచి ఆయన ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతిథి తినకుండా ఎలా తింటామనేసి. సో ఆయన ఆ యొక్క ఉపవాసంతో ఆయన యొక్క శరీరం కొంచెం సమసిపోయింది. అయినప్పటికీ ఆయన శుద్ధ భక్తుడు ఆయన దేహానికి అతీతమైనటువంటి వాడు. ఆయన యొక్క శరీరం చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో ఉంది. ఎలా ఉంది? 2వ సుదర్శన చక్రంలా ఉంది, ప్రకాశిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో. సుదర్శన చక్రం కొన్ని కోటి సూర్యుల కాంతి కలిగి ఉంటుంది, చాలా పవర్ఫుల్. కోట్ల సూర్యుల కాంతి కలిగి ఉంటుంది. సో ఇక్కడ అంబరీషుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. సో అంబరీషుడు దుర్వాసును చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన యొక్క హృదయం మారిపోయింది. ఆయనకు తెలుసు ఏం జరిగిందని. అంటే శుద్ధ భక్తుడు పరమాత్మ ద్వారా వాళ్ళకన్నీ తెలుస్తూ ఉంటాయి. కృష్ణుడు యొక్క కృష్ణుడు వాళ్ళకి తెలియజేస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ అంబరీషునికి అర్థమైంది ఏం జరిగిందనేసి. ఇక్కడ దుర్వాసుడు అంతా కూడా ప్రపంచమంతా తిరిగి వచ్చాడు, అంటే విశ్వం అంతా తిరిగేసి వచ్చాడు. ఆయన భగవంతుడి నుంచి కొన్ని ఉపదేశాలు పొందాడు. సో ఎందుకంటే ఇక్కడ నారాయణ చెప్తున్నాడు, సాధువులు నా హృదయంలో ఉంటారు, నా హృదయంలో సాధువులు ఉంటారు. సో ఆ విధంగా మా యొక్క శరీరాలే వేరు, కానీ మా యొక్క హృదయం ఒకటే అని చెప్తున్నాడు నారాయణ. సో ఇద్దరు హృదయాలు ఒకటే అయినప్పుడు ఎందుకు తెలియకుండా ఉంటుంది శుద్ధ భక్తులు అనేసి ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఆయన యొక్క పాద పద్మాలకు ఆయన శరణాగతి పొందాడు. పూర్తిగా సాష్టాంగ ప్రణామం చేశాడు. చేసి అంబరీషుని యొక్క పాదాలను పట్టుకున్నాడు. అంబరీషుడు క్షత్రియుడు, అంటే వర్ణాశ్రమ ధర్మ ప్రకారం బ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఆయన క్షత్రియుడు, అంటే వైష్ణవుడు ఆయన. సో అందువల్ల ఈ యొక్క ముని ఆయనకు అలా ప్రణామం చేయడం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా దుర్వాసుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు అంబరీషునికి. ఇంకా సుదర్శన చక్రం తిరుగుతూ ఉంది, ఆ సౌండ్తో తిరుగుతూ ఉంది. సో అప్పుడు అంబరీషుడు ఆ యొక్క సుదర్శనానికి ప్రార్థన చేస్తున్నాడు. సుదర్శన చక్రానికి, అది కూడా ఒక వ్యక్తే, పాసిఫై చేయడానికి కొంచెం బుజ్జగిస్తున్నాడు, వదిలేయమనేసి. అంటే సుదర్శన చక్రం కూడా కొంచెం అర్థం చేసుకుంది. ఎందుకంటే దుర్వాసుడు ఇక్కడ చాలా పశ్చాత్తాపం చెందుతున్నాడు. సుదర్శన చక్రం కూడా అంత వింటూ ఉంది.
నారాయణుడి దుర్వాసుని మధ్యలో ఉన్నటువంటి సంభాషణ, దుర్వాసుని యొక్క హృదయాంతరాల్లో ఆ యొక్క భక్తిలత బీజం మొలకెత్తింది. ఆయనలో ఈ యొక్క భక్తి యొక్క పరాకాష్ట, భక్తి యొక్క ఔన్నత్యం ఆయనకు అర్థమైంది. తర్వాత నారాయణ యొక్క గొప్పతనం అర్థమైంది. ఈ శుద్ధ భక్తి యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. శుద్ధ భక్తుని యొక్క లక్షణాలు అర్థమైనాయి. శుద్ధ భక్తుని యొక్క గొప్పతనం అర్థమైంది. అవన్నీ కూడా అందువల్ల దుర్వాసుడు ఆయన మారాడనేసి సుదర్శన చక్రం తెలుసు. అండ్ అది కూడా అర్థం చేసుకుంది సుదర్శన చక్రం కూడా, ఇది భగవంతుని యొక్క లీల, ఈ యొక్క లీలలో ఒక పాత్ర అనేసి. అండ్ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని కీర్తిస్తున్నాడు ఎన్నో రకాలుగా. ఆయన సుదర్శన చక్రం భగవంతుని యొక్క దృష్టిలాగా, ఈ యొక్క అన్ని ప్రకాశాలకే అదొక సోర్స్, అదే ఆదిలాగా, ఇంకా కాలానికి కూడా కారణం. మనం చూడొచ్చు నవమ స్కందంలో సుదర్శన చక్రం యొక్క కీర్తనలు అన్నీ ఉంటాయి, అంటే ప్రార్థనలు. సో అంబరీషుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, సో ఈ యొక్క బ్రాహ్మణ్ వదిలేయండి, కైండ్లీ స్పేర్ దిస్ పూర్ బ్రాహ్మణ, దట్ విల్ సర్టన్లీ బి ఫేవర్ ఫర్ అస్ ఆల్. సో నువ్వు ఇతను వదిలేసినావంటే మా అందరికి కూడా మంచిది. సో చక్రం రిప్లై చేస్తుంది, సుదర్శన్ రిప్లై చేస్తున్నాడు, since this Brahmana is so irreligious, why should I spare him? Rather it seems more appropriate that I punish him. అంటే ఈ యొక్క బ్రాహ్మణుడు అసలు ఎలా ఉన్నాడు? ధార్మికంగా లేడు, అధర్మపరంగా ఉన్నాడు. ఇతను ఎందుకు నేను వదిలేయాలా? నేను అతన్ని శిక్షించాలి. నేను రైజింగ్ హిస్ ఫోల్డెడ్ హ్యాండ్స్ above his head, the king replied. ఆయన చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాడు, అంటే సుదర్శనానికి రిప్లై చేస్తున్నాడు, ఓ వీల్ విత్ బ్యూటిఫుల్ హర్బ్స్, ఇఫ్ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ పాసిఫైయింగ్ యూ విత్ మై ప్రేయర్స్, I offer my your heartfelt respects. Please let that soothe your anger. సో ఒక అందమైనటువంటి ఒక చక్రమ, దానికి హబ్స్, అందమైనటువంటి హబ్ ఉంటుంది. సో నేను ఒకవేళ నా యొక్క ప్రార్థన ద్వారా నిన్ను ప్రసన్నం చేయనట్టయితే, నా యొక్క హృదయపూర్వకమైనటువంటి గౌరవాలు నీకు, దయచేసి నీ యొక్క కోపాన్ని తగ్గించు. సుదర్శన్ చక్రం మాట్లాడుతుంది, ఓ కింగ్, యువర్ ప్రేయర్స్ అండ్ రెస్పెక్ట్స్ ఆర్ నాట్ ఫ్యూటైల్, బట్ వై నాట్ లెట్ మీ ప్లే విత్ దిస్ బ్రాహ్మణ ఫర్ ఏ వైల్. సో నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క గౌరవం ఎప్పుడు అది వృధా కాదు, కానీ కొంచెంసేపు దీంతో ఈ బ్రాహ్మణ్తో ఆడుకుంటాను. ఎందుకు ఆడుకోని కొంచెంసేపు అని. ఓ లార్డ్, దట్ ఈస్ నాట్ నీడెడ్. Your place of play in the battlefield of demons, not the secret bodies of the brahmanas. సో నువ్వు ఆడుకో అక్కడ వెళ్ళి యుద్ధంలో, అంటే సుదర్శన చక్రం యుద్ధంలో నువ్వు ఆడుకో, అక్కడ ఆడుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. నారాయణ ఆడిపిస్తూ ఉంటాడు. ఇది ఓకే, దీంతోనే బెటర్. అదిందా? ఓకే. నువ్వు ఇక్కడ ఈయనతో ఆడుకోకు, ఈయన బ్రాహ్మణ్ యొక్క శరీరంతో నువ్వు ఆడుకోకు, నువ్వు అక్కడ యుద్ధ రంగంలో నువ్వు ఆడుకో అని చెప్తాను. That may be, but the secret Brahmana acted just like a demon, and therefore he deserved to die. I do not discriminate between the Ravana demon and Durvasa demon. అది ఉండొచ్చు, ఓకే, నేను అక్కడ కూడా ఆడుకుంటాను. కానీ ఈ యొక్క బ్రాహ్మణుడు రాక్షసునిలాగా ప్రవర్తిస్తున్నాడు, అందువల్ల అతను చనిపోవాల్సిందే, అతనికి అది కావాల్సిందే. సో రావణాసురుడైనటువంటి రాక్షసుడు అతను రావణుడు, ఈ దుర్వాసుడు రాక్షసు, నాకేం తేడా లేదు ఇద్దరులో. ఓ డివైన్ డిస్క్, బై ఈవెన్ ద స్లైట్ టచ్ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ రేస్ యూ కెన్ కిల్ దిస్ బ్రాహ్మణ, బట్ ఐ నో దట్ ఇఫ్ యూ సో డిజైర్ యూ కెన్ ఆల్సో కిల్ దిస్ డిమోనిక్ మెంటాలిటీ దట్ క్యూర్ ఈ who thought his powers and effulgence were significant in some way. నీ యొక్క ఓ దివ్యమైనటువంటి చక్రమా, కొంచెం నువ్వు ఈ యొక్క ఏమంటారు కిరణాలు, నీ యొక్క కొంచెం కిరణాలు కూడా తాకుతూ నువ్వు తను చంపేయచ్చు, అది పెద్ద విషయం కాదు నీకు.
కానీ నీ యొక్క కోరిక ఉందంటే నాకు తెలుసు నువ్వు కావాలనుకుంటే ఇతనిలో ఉన్నటువంటి ఈ రాక్షసత్వమైనటువంటి ఈ రాక్షసత్వాన్ని నువ్వు చంపాయి, ఆ రాక్షస మెంటాలిటీ నువ్వు చంపాయి. ఏదైతే ఆయనకున్నటువంటి శక్తులను, పవర్స్ను, ఆయనకున్నటువంటి ప్రకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఆయన. By such sweet words, Sudarshana softly replied, "But the Supreme Lord has ordered me to kill your enemies." అంటే ఈ యొక్క మధుర వాక్యాలు విని సుదర్శన చక్రం చాలా మృదువుగా సమాధానం ఇస్తుంది. కానీ భగవంతుడు నాకు ఆజ్ఞాపించాడు నీ యొక్క శత్రువులను సంహరించమనేసి. అంబరీష్ మహారాజ్ nodded. That may be, but I do not take this Brahmana to be my enemy. Please tolerate his offense and spare him. అవును, అది నిజమే, భగవంతుడు చెప్పాడు నీకు, కానీ ఇతను నేను శత్రువుగా భావించట్లేదు. దయచేసి ఇతని అపరాధాన్ని క్షమించి వదిలేసేయి, అపరాధాన్ని సహించి వదిలేసేయి. Recalling Lord Narayan's earlier prize of Vaishnavas and specifically of Ambarish Maharaj, Sudarshan Chakra wanted to also contribute to such glories, so pursued his line of reasoning. "O great king, I hear your request, but aside from fleeing for his life, this Brahmana has not performed any meritorious service that would justify his being spared." Ambarish Maharaj understood that Sudarshan Chakra will still adamant. To pacify him, he took the following oath. "O infallible one, even if it is as you say, please consider the charity, sacrifices and devotional act of my family. If you find this to be of value, then free this Brahmana in exchange of them." సో సుదర్శన చక్రం అంటుంది అంటే ఇంతకుముందు నారాయణుడు వైష్ణవులంతా కూడా కీర్తించాడు, ప్రత్యేకంగా అంబరీష్ మహారాజును. సో ఇక్కడ సుదర్శన చక్రం కూడా అంబరీష్ మహారాజు కీర్తిని కీర్తించాలనుకుంటుంది. అసలు ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని రక్షించుకోవాలని ప్రయత్నించాడు. ఓ పెద్ద గొప్ప కార్యమేం, ఘనకార్యమేం సాధించలేదు. సో ఎందుకు నేను వదిలేయాలి? సో అప్పుడు అంబరీషుడు చెప్తున్నాడు, ఇంకా పాసిఫై చేయడం కోసం నేను వాగ్దానాన్ని తీసుకుంటున్నాను. ఓ అచ్యుత, అంటే అచ్యుతి లేనటువంటి ఒక సుదర్శనమా, నువ్వు చెప్పింది ఒకవేళ అనుకుంటే నేను చేసినటువంటి యొక్క దానాలు, అంటే నా యొక్క వంశం కుటుంబం చేసినటువంటి దానాలు, యజ్ఞాలు, తర్వాత భక్తియుక్త సేవ, నా కుటుంబం యొక్క భక్తియుక్త సేవ అదంతా కూడా దీన్ని నువ్వు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకో. ఆయన ఏం చేయలేదు, బట్ నా అన్ని కూడా ఆయనకి ఇచ్చేసాయి. ఆ విధంగానైనా ఇతను వదిలే అని చెప్తున్నాడు. చూడొచ్చు మనం వైష్ణవుని యొక్క క్షమాగుణం. తిక్తిక్షా కారుణిక సూర్యం సర్వదేనం ఆజాత శత్రు అశాంత సాధవా సాధుభూషణం. సో ఇక సాధువులకు శత్రువులు అనేవాళ్ళు లేరు. సో వాళ్ళందరిని ఎప్పుడు కూడా క్షమిస్తూ ఉంటారు. సో అదే అంబరీషుడు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాడు. "ఓ కింగ్, యువర్ కండక్ట్ అండ్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సర్టన్లీ మోస్ట్ ప్రైస్వర్తీ." ఓ రాజా, నీ యొక్క వ్యవహారం, నీ యొక్క కుటుంబం తప్పకుండా చాలా విలువైనటువంటిది, చాలా చాలా విలువైనటువంటిది. Sensing that the chakra was still not fully pacified, the king took a stronger oath. "Then please do not make me the cause of Brahmana's death, thus spoil the good name of my dynasty. If you consider that your master, the Supreme Lord, is anyway pleased with my devotion, then on the strength of his pleasure, please free this sage from your scorching rays." సో ఇక్కడ ఇంకా అంబరీషుకి అర్థమవుతుంది, ఇంకా అంత ఈజీగా వదిలేస్తట్లేదు ఈ చక్రం అనేసి, ఈ యొక్క బ్రాహ్మణి యొక్క మరణానికి నన్ను కారణం చేయకు, నా యొక్క వంశానికి అది కలంకం అవుతుంది. అంటే మనం చూడొచ్చు భాగవతంలో వేరు వేరు డైనెస్టీస్ అన్ని కూడా వంశ చక్రం అంటే ఒక్కొక్క రఘువంశం, చంద్రవంశం, అంటే చాలా వాళ్ళు రాజులు కాపాడుతూ ఉంటారు వాళ్ళ వంశాన్ని అంతా కూడా. రాజంటే ఎంతో బాధ్యత, అంటే వాళ్ళ యొక్క వంశ కీర్తిని అపకీర్తి పాలవకుండా, వాళ్ళ ధర్మం తప్పకుండా, సత్యం తప్పకుండా వాళ్ళ వంశాన్ని కూడా రక్షిస్తూ ఉంటారు. ఈ ఆధునిక కాలంలో అవన్నీ ఏం లేవు, అందుకే అది మనకు అంత
అర్థం అవ్వదు. సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నా యొక్క వంశానికి అది కలంకం అవుతుంది, కాబట్టి దయచేసి తను వదిలేయి. ఒకవేళ నా యొక్క భక్తి ద్వారా భగవంతుడు ప్రసన్నమైనట్టే, దేవాదేవుడు ప్రసన్నమైనట్టయితే ఆ యొక్క శక్తితో నువ్వు ఇతన్ని వదిలేయి అని చెప్తున్నాడు. దుర్వాసమని అండ్ ఆల్ అదర్స్ ప్రెసెంట్ వర్ awed by the exchange between the king and disk. And they watched at Sudarshan Chakra withdrew his rays, silently moved away from the sage, standing guard once again behind Ambarish Maharaj. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. దుర్వాసముని మధ్యలో అంబరీషుని మధ్య జరిగేటువంటి ఒక సంబంధ బాంధవ్య అంటే సంబంధాలు, ఆ సంభాషణ అంటే సుదర్శన్ చక్ర మధ్యలో కూడా. సో సుదర్శన్ చక్ర తన యొక్క ఈ యొక్క కిరణాలను, వేడి కిరణాలను అంటే చాలా చాలా అది అంటే దుర్వాసుడు కాబట్టి తట్టుకున్నాడు, ఎవరు తట్టుకోలేదు, చాలా వేడిగా ఉంటుంది. మనం సూర్యుడి దగ్గరికే వెళ్ళాం, అట్లాంటిది కోట్ల సూర్యుల యొక్క ప్రకాశం అంటే అంత దగ్గరికి వస్తే ఎవరు బతకలేరు, అసలు బాడీ మస్ అయిపోతారు. అంటే దుర్వాసుడు కొంచెం ఆస్టరిటీ పర్సన్ కాబట్టి తట్టుకున్నాడు. సో ఆయన మళ్ళీ తిరిగి అంబరీషుని వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. అంటే ఆ విష్ణువు సుదర్శన్ చక్రానికి అంబరీషుని దగ్గర పెట్టాడు, మళ్ళీ తిరిగి ఆయన వెనకకి వెళ్ళాడు. After a few moments of silence, Durvasa rose his knees and faced the king with folded hands. Today I have witnessed the greatness of Vaishnavas. Although I have offended you, you have prayed for the good fortune. Overlooking my offenses, you have saved my life. సో కొన్ని క్షణాలు నిశ్శబ్దమైన తర్వాత దుర్వాసుడు లేచి ఆయన యొక్క మోకాలపై నిలబడి రాజు యొక్క ముఖాన్ని చూస్తూ చేతులు జోడించి మాట్లాడుతున్నాడు. నేను ప్రత్యక్షంగా ఈరోజు చూశాను ఈ యొక్క వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని. నేను అపరాధం చేసినప్పటికీ, ఎంతో అపరాధం చేసినప్పటికీ ఆయన నా యొక్క భాగ్యం గురించి ప్రార్థిస్తున్నాడు, నా యొక్క మంచిని చూస్తున్నాడు, నా యొక్క అపరాధాలను పట్టించుకోకుండా. ఈ విధంగా నా యొక్క ప్రాణాన్ని రక్షించాడు ఇతను వైష్ణవుడు. Looking around to the people present, Durvasa added, "What is wonderful or impossible for the servants of the Lord like your great king? Oh people of Vraja, you are indeed fortunate to have the guidance and association of such great souls." అక్కడ అందరూ కూడా ఉన్నటువంటి వ్రజవాసులందరూ ఉన్నారు అక్కడ, ఎందుకంటే ఇది ఎక్కడ జరిగింది, మధువన్లో జరిగింది. సో వాళ్ళతో మాట్లాడుతున్నాడు దుర్వాసుడు. ఎంత ఆశ్చర్యం జరిగింది. ఏది అసాధ్యం అవ్వదు వైష్ణవులకు, ఏది అసాధ్యం అయినటువంటిది అసాధ్యం అనే విషయం అనేది లేదు. ఓ యొక్క వ్రజవాసులారా, మీరు ఎంతో భాగ్యవంతులు ఇలాంటి మహాత్ముని యొక్క సాంగత్యాన్ని, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకుంటున్నందుకు. సీయింగ్ ఇది ఆపర్చునిటీ, అంబరీష్ మహారాజ్ బోర్డ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దుర్వాసముని. అప్పుడు అంబరీషుడు కూడా దుర్వాసమునికి సాష్టాంగ ప్రణామం చేశాడు. Who raised him up and embraced him. ఆయన లేపేసి ఆ దుర్వాసుడు ఆలింగనం చేసుకున్నాడు. The sage and the king noticed that they had become emancipated from the fasting, so desired to each other's welfare. They each implored to other eat. Thus, according to the customs of Ambarish Maharaj, first fed Durvasa Muni with the finest food, and then at the sage prompting, the king ate remnants of offered him by other pure brahmanas. In this way, they both ate. సో ఇద్దరికి అర్థమైంది, సంవత్సరం పాటు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. అంత వాళ్ళ యొక్క శరీరం ఒకరికొకరు చెప్తారు, నువ్వు కూడా తినమనేసి అంబరీషుడు దుర్వాసన చెప్పారు, దుర్వాసన తినమని అంబరీషుడు చెప్పారు. కానీ మళ్ళీ బ్రాహ్మణునికే మొదట తినాలి కాబట్టి ఫస్ట్ అంబరీషుడు బ్రాహ్మణునికి తినిపించారు. తర్వాత బ్రాహ్మణుని యొక్క దుర్వాసముని యొక్క ఉచ్చిష్టను దుర్వాసముని యొక్క ఉచ్చిష్టను, ఇతర బ్రాహ్మణుల యొక్క ఉచ్చిష్టను అంబరీషుడు తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆ ఇద్దరు తిన్నారు. ఇప్పటికి సంవత్సరం తర్వాత తిన్నారు. అంటే ఒకరోజు నిర్జల ఏకాదశి చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకు. ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ మీల్స్, Durvasa Muni and the king entered the royal palace where sage accepted the elevated seat. With Ambarish Maharaj seated at his feet, the sage described the glories of the pure devotional service to the citizens who had gathered to see their king and famous sage. Durvasa said. సో ఇద్దరు ప్రసాదంని స్వీకరించిన తర్వాత, భోజనం చేసిన తర్వాత Durvasa Muni ఆ యొక్క రాజభవనంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్నతమైనటువంటి ఆసనాన్ని స్వీకరించాడు. అంబరీషుడు ఆయన యొక్క Durvasa Muni పాదపద్మాల దగ్గర కూర్చున్నాడు. సో ఇక్కడ Durvasa Muni అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుద్ధ భక్తి గురించి బోధిస్తున్నాడు. టైం ఎంత? 7:50.
ప్రితోస్మి అనురాగో హితిస్మి తవ భాగవతస్య వై దర్శనా స్పర్శానులాపైర్ అత్యంతనా మేధస. I am very pleased with you, my dear king. At first I thought of you as an ordinary human being and accepted your hospitality. But later I could understand by my own intelligence you are the most exalted devotee of the Lord. Therefore, simply by seeing you, touching your feet, and talking with you, I have been pleased and I have become obliged to you. సో రాజుతో మాట్లాడుతున్నాడు దుర్వాసుడు. నేను ఎంతో ప్రసన్నమయ్యాను నీతో, ఓ ప్రియమైనటువంటి రాజా. మొదట నేను నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక సామాన్య వ్యక్తిలాగా నేను చూశాను. నీ యొక్క ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను. తర్వాత నా యొక్క సొంత తెలివిదాన నాకు అర్థమైంది నీ యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క స్థానం, ఎంత గొప్ప భక్తును అనేసి. నేను కేవలం చూసినంత మాత్రాన, నేను తాకినంత మాత్రాన, నీ పాదపద్మాల తాకినంత మాత్రాన, నీతో మాట్లాడినంత మాత్రాన్నే నాకు నేను సంతృప్తి చెందుతున్నాను. సో నేను నీకు రుణపడి ఉన్నాను. Glancing over the court represented by all 4 varnas and ashramas, Durvasa Muni addressed his audience in the same way he had addressed the many other spiritual gatherings, but this time his discourse on the truth was different. He was elaborating on the supremacy of the pure devotion. సో అక్కడ ఉన్నటువంటి రాజ్య సభ అంతా చూస్తూ, అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, 4 ఆశ్రమాలు 4 వర్ణాలు అందరికి కూడా అడ్రస్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎన్నో సభల్లో ఆయన మాట్లాడాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడినటువంటి యొక్క ఈ ప్రవచనం చాలా వేరుగా ఉంది. ఆయన ఈ యొక్క భక్తి యొక్క గొప్పతనం గురించి ఆయన వివరిస్తున్నాడు దీనిలో. Grasping the armrest of his seat with both hands, he began. It is said, Vaishnavera Kriyamudra Vignaye na bhujiya. Even a very intelligent man cannot understand the activities of pure Vaishnava. Similarly, with all my so-called learning, still I am unable to recognize the greatness of Ambarish Maharaj. I mistook him for an ordinary human being. Thus illusioned, I sought to punish him. సో ఆయన అక్కడ సింహాసనంపై కూర్చొనేసి దాన్ని పట్టుకునేసి చెప్తున్నాడు, ఆ వైష్ణవులు అంటే ఎంత గొప్ప బుద్ధిమంతుడైనా సరే వైష్ణవుని యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకోలేము. అదేవిధంగా ఎంత పండితుడైనప్పటికీ, నేను ఎంత పండితుడైనప్పటికీ నీ యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను. నేను ఒక సామాన్య వ్యక్తిగా భావించాను, నేను భ్రమ చెందాను. సో అందువల్ల నేను శిక్షించాలనుకున్నాను. బట్ బీయింగ్ పర్సీవ్డ్ అండ్ persecuted by the Sudarshan Chakra, I came to my senses. By personal experience, I could understand how great a transcendental king is. సో సుదర్శన్ చక్ర యొక్క అంటే సుదర్శన్ చక్రం వల్ల నా యొక్క ఇంద్రియాల్లోకి వచ్చాను, నేను నా చైతన్యంలోకి వచ్చాను. నా యొక్క వ్యక్తిగతమైనటువంటి యొక్క అనుభవం చూశాను. ఈ యొక్క దివ్యమైనటువంటి రాజు, దివ్యత్వాన్ని కలిగినటువంటి యొక్క రాజు యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నాను. There was a hum of surprised exchange among the members of the court who had ever heard Durvasa Muni speak thus. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, దుర్వాస ముని ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అని వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటున్నారు. The eldest of Ambarish Maharaj's sons, eager to make known the glories of his father, politely addressed Durvasa. Oh great sage, if you think it is proper, please let us know how your intelligence matured to recognize the greatness of our king. సో అక్కడ అంబరీష్ యొక్క కొడుకుల్లో పెద్ద కొడుకు ఆయన యొక్క తండ్రి యొక్క కీర్తిని ఇంకా కీర్తించాలనుకొని పొలైట్గా ఆయన దుర్వాసుని అడుగుతున్నాడు, ఓ ముని, ఒకవేళ ఇది సరైన అనుకుంటే నీ యొక్క బుద్ధి పరిపక్వం చెంది ఎలా ఈ యొక్క రాజు యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నావు అనేసి అడుగుతున్నాడు. దుర్వాస ముని రిప్లైడ్, బై ద గ్రేస్ ఆఫ్ డస్ట్ ఆఫ్ హిస్ ల్యాండ్
dust of this land, I wandered into your city and asked to meet monarch. That was the beginning of my good fortune. Even though I was spiritually blind, upon seeing Maharaj Ambarish, I was unknowingly drawn into his association and so accepted his invitation to eat, even though I was not hungry. But because of deluding pride and ignorance, I cursed the king and so impelled the delicate creeper of the devotion that had been planted by his association. సో దుర్వాసుడు సమాధానం ఇస్తూ, ఈ యొక్క భూమి యొక్క ధూళి వల్ల, ఈ భూమి యొక్క పవిత్రమైన భూమి యొక్క కృప వల్ల నేను మీ యొక్క నగరానికి వచ్చాను. ఇక్కడ రాజును కలవాలనేసి నేను అడిగాను. సో అదే నా యొక్క భాగ్యం. మొదట్లో నేను ఆధ్యాత్మికంగా గుడ్డివాణ్ణి. అంబరీషుని చూసిన తర్వాత అనుకోకుండానే ఆ యొక్క సాంగత్యాన్ని నేను పొందాను. ఆయన యొక్క ఆహ్వానాన్ని నేను స్వీకరించాను, నాకు ఆకలి లేనప్పటికీ. కానీ నాకున్నటువంటి అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల నేను అంబరీషుని శపించాను. సో ఆ విధంగా ఆయన యొక్క సాంగత్యం ద్వారా ఉన్నటువంటి యొక్క ఆ భక్తిలత అనేది అది నేను షేక్ చేసుకున్నాను. సో ఇంకా దుర్వాసుడు కొనసాగిస్తున్నాడు. తర్వాత ఇది చదువుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు ఉంటాడు? श्रील प्रभुपाद की जाए, श्रीमद् भागवतम की जाए, अम्बरीश महाराज की जाए।